హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిషన్. ప్రజెంట్ సార్ మనకు ఉన్నది క్రేటా SXO అండి. మలతీస్ 2021 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ ఫుల్ టాప్ ఇది. ఓకేనా, మీకు బయట నుంచి డెంటు పెయింట్ అనేది స్క్రాచెస్ అనేది కూడా చూపిస్తా. కాకపోతే ముందుగా ఒక చిన్న మాట అండి, మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరైతే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో వెహికల్ కండిషన్ ఎట్లా ఇక్కడ నుంచి చెప్తాను, మీరు అది ఒకసారి గమనించండి. ఓకేనా, సరే లేట్ చేయకుండా వీడియో కలుపుకొని రండి. వెహికల్ మాత్రం ఓవరాల్గా చెక్ చేసుకుంటే మాత్రం ఫుల్ క్లారిటీ ఉందండి. వెహికల్ మంచి కండిషన్లో ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న టచ్లు మాత్రం ఉన్నాయి, అంత పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, టైర్స్ కూడా కండిషన్ బాగానే ఉంది. ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. ఓకేనా, చూసుకుందాం. మీకు లైట్ చూపిస్తా బయట నుంచి. ఇంటీరియర్ ఎట్లా ఉందో అది కూడా చెప్తా. మీరైతే ఒక్కసారి చూడండి. చూస్తే మీకు కూడా 100% అనేది వెహికల్ నచ్చుతుంది. అంటే అట్లా ఉంది వెహికల్ అనేది. సరేనా, ఇది డీజిల్ వర్షన్. ఇది టైర్స్ సిల్ టైర్స్ ఉంటాయండి. ఓకే, ప్రాబ్లం లేదు. రీడింగ్ వచ్చేసి 1,50,000 వరకు ఉంటుంది. అది కూడా షోరూమ్ ట్రాక్. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే కూడా మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సరే, ఒక్కసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఇంటీరియర్ కూడా ఫుల్ క్లాస్గా ఉంది సార్. వెహికల్ మాత్రం బాగుంది, చూసుకోవచ్చు. ఇది ఇంటీరియర్ సీట్లు కానీ కింద మ్యాటింగ్ కానీ రూఫ్ కానీ చెక్ చేసుకున్నా పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎక్కడెక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో అది కూడా చూపిస్తా, చూడండి. ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు చెప్తాను నేను. ఓకేనా, ఫస్ట్ అయితే ఒక్కసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. రూఫ్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు, అంటే డస్ట్ కానీ అట్లాంటిది ఏదీ లేదు. ఓకే, సరే ఒకసారి అయితే చూద్దాం రండి. సీట్లు కూడా పర్ఫెక్ట్, వెహికల్ కూడా నీట్గా ఉంది. మీకు బడ్జెట్లో అంటే మంచి వెహికల్ సజెస్ట్ అవుతున్నానండి. ఒకసారి అయితే చూడొచ్చు. మీకు కూడా అయితే ముంగట 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటే చూసుకోవచ్చు. అట్లాగే మీకు పిల్లర్స్ కూడా 2 వస్తాయి. అట్లాగే 2 సీట్లకు కూడా 2 ఉంటాయి. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్. పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంటుంది. ఇది వెహికల్ మాత్రం చాలా కండిషన్లో ఉంది. ఆల్రెడీ నేను డ్రైవ్ చేసి చూసి మీకు చెప్తున్నాను. ఓకేనా, ప్రైస్ అనేది అది ఓనర్ రేట్ సార్, మనం చెప్పే రేటు కాదు. ఓకేనా, సరే ఒక్కసారి అయితే మీకు ఇక్కడ కూడా చెప్తాను చూడండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఇది చూసుకోవచ్చు. అయితే పార్కింగ్ అనేది నార్మల్గా ఇట్లా ఉంటుంది కదా, ఇది బటన్ టైప్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. రీడింగ్ కూడా చెప్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 1,51,000 అయిందండి. ఈ రీడింగ్ వచ్చేసి రీడింగ్ ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్ అని. ఓకేనా, ఇందాక చెప్పినా కదా, ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్ చెప్పినా కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలక్ట్రిక్ అండి. అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది మాత్రం బాగా యూజ్ అవుతుంది. వెహికల్ ఆల్రెడీ బాగుంది. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను చెప్తాను. ఓకే, బ్యాక్ సైడ్ స్క్రీన్ చెక్ చేసుకున్నా ఓకే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా రీడింగ్ వచ్చి 1,50,000 మళ్ళీసారి చెప్తుంది, చూసుకోవచ్చు. సరే, మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే సీట్స్ వచ్చేసి మీకు వెంటిలేషన్ సీట్స్ ఉంటాయండి. సీట్స్ ఓకేనా, పవర్ అండ్ వర్క్ చేస్తుంది. అలాగే మ్యూజిక్ కూడా మీకు పనిచేస్తుంది. ప్రైస్ అనేది నేను చెప్తాను, కాకపోతే మీరు స్కిప్ చేసి చూడకండి, దానివల్ల మీకు పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఓకేనా, ఉన్న విషయం చెప్తాను నేను. అలాగే ఒకసారి అయితే మీకు బీడింగ్తో సహా ఇంజన్ సౌండ్ ఎట్టుంది అది కూడా మీకు చూపిస్తాను. కాకపోతే క్లారిటీ చెప్పాలంటే మీరు చూడాలి, కాకపోతే టైం తీసుకొని చూడండి. ఓకేనా, సరే ఫస్ట్ అయితే ముంగట బ్యాట్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఓకేనండి, ముంగట మీరు బాగా చెక్ చేసుకోవచ్చు. ఏది కూడా రిప్లేస్ కాలేదు. అట్లాగే మీకు ముంగట షోపట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నేను మీకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా లెంత్ పెట్టద్దని. ఎక్కడ లీకేజీలు కానీ యాక్సిడెంట్ కానీ ఏది లేదు. మీకు ఒక డౌట్ ఉంటే డైరెక్ట్ చూసుకోవచ్చు సార్. దీని ప్రైస్ ఓనర్ చెప్తున్నాడు సార్, 14 లక్షలు ఓనర్ చెప్తున్నాడు. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. వెహికల్ మంచి కండిషన్ ఉన్నది. ఓకే, ముంగట హెడ్ లైట్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని చేస్తున్నాయి. మిర్రర్ సైడ్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడిది మాత్రం రావట్లేదు. ఇది ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను సార్. ఓకే, ఇండికేటర్ వేయలేదు. ఓకే, వర్క్ చేస్తుంది. సరే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. మా చిన్న మాత్రం టచ్ అవుట్ మాత్రం ఉంటాయి సార్, దానికి ఎవరం ఏం చేయలేం. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అంటే ఖచ్చితంగా కామన్ అది. ఓకేనా, ఇది కూడా ఓకే. ఫేడ్ డ్యామేజ్ అట్లాంటిది ఏం లేదు, డీజిల్ వర్షన్. ఓకేనా, సరే ఇప్పుడైతే ఒక్కసారి మీకు గ్లాస్ చూపిస్తా.
బీడింగ్ కూడా చూపించమంటే చూపిస్తా, కాకపోతే మీరు లేట్ అనుకోవద్దు, ఓకేనా. సరే, అది కూడా ఒకసారి చూపిస్తా. చూసుకోవచ్చండి బీడింగ్ మాత్రం, ఓకేనా. ఏది మాడిఫై చేసింది లేదు, అట్లాంటిది డ్యామేజ్ ఏం లేదు, యాక్సిడెంట్ మాత్రం కాదు ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒకటి, ఓకే చూసుకోవచ్చు ఇది కూడా, ఓకేనా. ఇందులో నేను చూపించడానికంటే మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో వెహికల్ చెక్ చేసుకుంటే మీకు 100% అనేది ఒరిజినల్ వెహికల్ ఉంటుంది సార్. ఓకే అండి, గ్లాస్ చూసుకుంటే మాత్రం సీడీ ఉంది. ఇందులో ఏదైనా చేంజ్ అయితే మీకు తెలుసు అని చెప్పేసి చెప్తాను సార్. ఇప్పటి వరకు అయితే ఏ గ్లాస్ మాత్రం ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు అలవిల్స్ వచ్చేసి డైమండ్ కట్ షేప్ ఉంటాయండి. మీకు టైర్స్ కూడా చూపిస్తా, టైర్స్ మాత్రం 4 సీల్ టైర్లు ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. మీకు అది కూడా నేను చూపిస్తా. ఫస్ట్ అయితే మీరైతే ఒకసారి చూసుకోండి, నలుగురికి షేర్ చేయండి సార్. దానివల్ల ఏంటంటే మన ఛానల్ కూడా గ్రోత్ వస్తుంది. కింద హైప్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి, ఓకేనా. టైర్స్ కూడా ఓకే 100%. అట్లాగే ఒకసారి మీకు డిక్కీ కూడా చూపిస్తా. డిక్కీలో చూసుకోవచ్చు, అది కూడా ఓకే. వెనక సైడ్ డిక్కీ చూసుకుంటే మాత్రం ఓకే సార్. అంటే డిక్కీ చూపించడం ఏంటంటే ఇది ఏమైనా డ్యామేజ్ అయిందా లేదని చెప్పి చూపించడం కారణం అదే సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తాను. స్టెఫ్నీ చూసుకున్నా కానీ ఓకే సార్, ప్రాబ్లం లేదు. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి, ఇందులో సెట్ ఉన్నాయి, ఇందులో చూసుకోవచ్చు. ఇది కూడా మీకు కనిపిస్తుంది కదా, ఓకే. అయితే చివరిగా మీకు ఒక చిన్న విషయం సార్, మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ మాత్రం కావు. కొత్త విషయాలు మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకుని అట్లాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సార్ మన ఛానల్ను. కింద హైప్ ఉంటుంది, దాన్ని హైప్ చేయండి. ప్రతి ఒక్కరికి మీకు అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తుంది కాబట్టి గ్రోత్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.